హలో, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు నాకు సపోర్ట్గా ఉంటే ఇంకా బాగుంటాను. సపోర్ట్ అంటే ఏమీ లేదు, వీడియోను చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ నేను ఎగ్ మసాలా కర్రీను ఎలా చేయాలో చూపించబోతున్నాను. మన ఇంట్లో సమయానికి వెజిటేబుల్స్ లేనప్పుడు మనకి గుర్తొచ్చేది ఎగ్గే కదా. ఈ ఎగ్తో మనం చాలా వెరైటీస్ చేయొచ్చు. ఎగ్ ఫ్రై, ఎగ్ పులుసు, ఆలు ఎగ్ కర్రీ, ఇలా చాలా చేయొచ్చు. ఇవాళ మనం చేయబోయేది ఎగ్ మసాలా కర్రీ. ముందుగా మనము కొంచెం ఆయిల్ తీసుకొని అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం కారం, చిటికెడు పసుపు వేయాలి. ఇప్పుడు మనము ముందుగానే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ను తీసుకుందాము. ఇక్కడ నేను 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఈ ఎగ్స్ కి ఇట్లా ఘాటు పెట్టాను, చూసారా? ఇలా చేస్తే మనకి ఈ మసాలా అనేది ఎగ్ లోపలికి వెళ్ళి బాగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఎగ్స్ ని ఆయిల్ లో వేసి పైన గోల్డెన్ కలర్ లేయర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఎగ్ అనేది మనకి గోల్డ్ కలర్ లోకి వచ్చేసింది. ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం. కర్రీలోకే కాకుండా ఇలా ఉప్పు కారం పట్టించిన ఎగ్ను రసంలోకి, పప్పుల్స్లోకి సైడ్ డిష్గా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ ఎగ్స్ని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి, 2 లవంగాలు, చెక్క, సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి, చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, అలాగే చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటాను వేసేద్దాం. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం మగ్గేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగా మగ్గడానికి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటికీ సాల్ట్ పట్టేంత వరకు బాగా కలపాలి. మీలో ఎంతమందికి వంట చేయడం వచ్చు? ఒకవేళ రాకపోతే ఎలాంటి భయం పెట్టుకోకండి, ఎందుకంటే మన ఛానల్లో అన్ని రెసిపీస్ ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తూ ఉన్నాను. నేను పెట్టిన రెసిపీస్ చూస్తూ మీరు కూడా ట్రై చేయండి. కర్రీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. మనం వేసిన ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి ఇవి బాగా మగ్గడానికి నేను మూత పెట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను. టొమాటో ఇవన్నీ చూడండి, ఒక 50% అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయితే పోయింది అండ్ ఇవి కూడా చాలా మగ్గిపోయాయి. మీరు కూడా చూస్తున్నారు కదా. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం 1 కప్ వాటర్ ను యాడ్ చేసుకోవాలి. మీరు స్పైసీని ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మీరు 1 స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 1/2 స్పూన్ వేస్తున్నాను. కారం వేసిన తర్వాత బాగా కలిపి మనం ముందుగానే ఎగ్స్ ను ఫ్రై చేసాం కదా, ఆ ఎగ్స్ ను ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మనం పెట్టిన ఈ ఘాట్ల వల్ల ఈ పులుసు అనేది ఎగ్ లోపలికి వెళ్ళి చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా బాగా కలిపి పులుసు అనేది ఇనికేంత వరకు మనం మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను, చూడండి వాటర్ అనేది బాగా ఇనికిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది. ఇలా ఒకసారి బాగా కలిపి 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇక ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీను ఎందులోకి వేసుకొని తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్ లోకి, చపాతీలోకి, పూరీలోకి, దేంట్లోకైనా కానీ బెస్ట్ కాంబినేషన్ ఇది. చాలా మందికి ఎగ్ కర్రీ అంటే నచ్చదు. ఒకసారి అలాంటి వాళ్ళకి ఇలా కర్రీ చేసి పెట్టండి, అస్సలు వదిలిపెట్టరు. అండ్ ఎగ్ అనేది మన హెల్త్ కూడా చాలా మంచిది కదా. డైలీ తిన్నా కానీ నో ప్రాబ్లం, బట్ లిమిట్ లో తినాలి ఏదైనా కానీ. మీరు ఇంకా ఇలాంటి రెసిపీను ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మన ఛానల్లో అన్ని వంట వీడియోసే ఉంటాయి. ప్రతిరోజు ఒక వంట వీడియో, ఒక షార్ట్ అయితే వస్తుంది. ఇప్పటికే మన ఛానల్లో గోంగూర చికెన్ కర్రీ, ఆలు ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రై, దొండకాయ, బెండకాయ, ఇలా చాలా కర్రీస్ అండ్ ఫ్రైస్ ఉన్నాయి. మీరు ఒకసారి మన ఛానల్ ని విజిట్ చేసి రెసిపీస్ అన్ని చూసి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.